హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీకోసం నేను చికెన్ బిర్యానీని ఈ వీడియోలో చూపించబోతున్నాను. మంచి మంచి టిప్స్ ఫాలో అవుతూ చికెన్ బిర్యానీని ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. మీకు నచ్చితే దీన్ని ట్రై చేశాక ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెని తీసుకోవాలి. దాంట్లోకి తగినంత ఆయిల్ని వేసుకోండి. తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయలను నిలువుగా కట్ చేసుకొని వాటిని వేడి అయిన ఆయిల్లో వేయాలి. తర్వాత అవి బ్రౌన్ కలర్ రావాలి, మంచి కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. నేను ఇక్కడ 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. 1/2 కిలో చికెన్ని 2 సార్లు బాగా వాష్ చేసి తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. చికెన్ తీసుకున్న తర్వాత దాంట్లోకి మసాలాలు అన్నీ వేసుకోవాలి. ముందుగా 1/2 టీ స్పూన్ పసుపు, తర్వాత 2.5 టీ స్పూన్ల కారము, 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాక ఏదైనా గరం మసాలా ఇంట్లో చేసుకున్నదైనా సరే, షాప్లో తెచ్చుకున్నదైనా సరే దీంట్లోకి వేసుకోవాలి. అది 1/2 టీ స్పూను. తర్వాత ఎవరెస్ట్ చికెన్ మసాలా, ఇది కర్రీలోకి కూడా బాగుంటుంది, బిర్యానీలోకి కూడా బాగుంటుంది. ఇది కూడా 1 టీ స్పూను. తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి 1 టీ స్పూను. అన్నీ వేసుకున్నాక కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఉల్లిపాయలు మంచి కలర్లోకి వస్తున్నాయి. ఇంకా చికెన్ని కలుపుకోవాలి. తర్వాత నిమ్మకాయని 1/2 కట్ చేసుకొని అందులోకి పిండుకోవాలి. ముందు పెరుగుని ఎప్పుడైనా ఫస్టే యాడ్ చేయకూడదు. మసాలాలన్నీ చికెన్కి పట్టించినాక తర్వాత లాస్ట్కి పెరుగు వేసి కలుపుకోవాలి. అలా చేస్తే చికెన్కి మసాలాలు బాగా పట్టుతాయి. తర్వాత పెరుగును వేసుకొని ఇక్కడ నేను 4 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆనియన్స్ వేగిపోయాయి, మంచి కలర్లోకి కూడా వచ్చేసాయి. ఇవి వేయించుకున్న ఆనియన్ని కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ చికెన్ మిశ్రమంలోకి వేసుకోవాలి. ఇది కూడా వేసుకున్నాక అన్నీ కలిపి చేతితోటి మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని 15 మినిట్స్ కానీ 1/2 అవర్ కానీ మూత పెట్టి దీన్ని మ్యాగ్నేట్ చేసుకోండి. ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. అప్పటికప్పుడు చేసుకోవాలంటే 15 మినిట్స్ 1/2 అవర్ బయట పెట్టేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇక్కడ నేను ఇండియన్ గేట్ బాస్మతి రైస్ని వాడుతున్నాను. ఇవి నాతో 1.5 గ్లాసే ఉన్నాయి, అందుకనే ఇంకా వేరే బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు తీసుకునే బాస్మతి రైస్ నార్మల్ రైసే. ఇవి నేను ఇంకో 1 గ్లాసు యాడ్ చేశాను. మొత్తం 2.5 గ్లాసెస్ బియ్యాన్ని తీసుకున్నాను. తీసుకున్న బియ్యాన్ని బాగా వాష్ చేసుకోవాలి. 3 టైమ్స్ వాష్ చేసుకొని 4వసారి వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్నాక అందులోకి మసాలా దినుసులు వేసుకోవాలి. మసాలా దినుసులు ఇక్కడ చూస్తున్నారు కదా, చెక్క, లవంగ, యాలకులు, షాజీరా, మరాఠీ మొగ్గ, జాపత్రి, ఇంకా బిర్యానీ ఆకు, అది బిర్యానీ పువ్వు. మసాలాల పేర్లు ఏదైనా తప్పు చెప్తే మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి. నాకు వీటి గురించి అంతగా పేర్లు తెలీదు. మీతో ఇవి ఉంటే వాడుకోవచ్చు, అన్నీ వేసుకోవచ్చు, లేకపోతే ఉన్న మసాలాలనే వేసుకోవచ్చు. తర్వాత దాన్ని పక్కన పెట్టుకొని ఒక గిన్నెను స్టవ్ పై పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. తర్వాత మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని అందులోకి వేయండి. వేసి ఇది చికెన్ అనేది వాటర్ బాగా ఊరుతాయి కదా మనం ఉడకబెట్టేటప్పుడు, ఆ వాటర్ అన్నీ బయటికి వచ్చి అవి ఎగిరిపోయేదాకా చికెన్ని
బాగా ఉడికించుకోవాలి. అలా ఉడికించుకునేటప్పుడు మధ్య మధ్యలో ఒక 2-3 టైమ్స్ కలుపుతూ ఉండాలి. తర్వాత నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా స్టవ్ పై పెట్టుకొని మూత పెట్టేయండి. దీన్ని 50% ఉడికించుకోవాలి, 50% ఉడికించుకోవాలి. కొంతమంది 70% ఉడికించి డైరెక్ట్గా దమ్ముకు పెడతారు. ఇంకా నేను 50% ఉడికిస్తాను, 50% ఉడికించను. ఇంకా అది చూడండి, ఇప్పుడు నేను గరిటెతోటి తిప్పుతున్నాను కదా, ఒక మెతుకుని నేను చూపిస్తున్నాను. తర్వాత చికెన్ కూడా ఇలా వాటర్ వస్తుంది కదా, వాటర్ ఇలా ఊరి అవి మొత్తం ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ చూడండి, అన్నం ఉడుకుతుంది కదా, అన్నం ఉడికేటప్పుడు మళ్ళీ ఒకసారి గంటెతో కలుపుకొని ఇప్పుడు మెతుకును తీసుకొని విరగ్గొట్టి చూస్తే అది హాఫ్ బాయిల్ అయి ఉండాలన్నమాట. తర్వాత అందులో ఉన్న వాటర్ని వంపేసుకోవాలి. ఈ వాటర్ని పారవేయకూడదు, తర్వాత దీన్ని వాడుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, చికెన్లో మంచిగా ఆయిల్ అంతా తేలిపోయింది, వాటర్ అంతా ఎగిరిపోయి. తర్వాత మనం ఉడికించుకున్న రైస్ని దాని మీద లేయర్స్గా వేసుకోవాలి. అన్నము హాఫ్ వేసుకున్న తర్వాత మనము వేయించుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, వాటిని కొద్దిగా అన్నంపై చల్లుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక లేయరు దానిపై వేసుకోవాలి. వాటరు అనేది తక్కువగా ఉంది అని అనుకోకండి. ఇంతకుముందు నేను వాటర్ని వంపి పెట్టుకున్నాను కదా, ఆ వాటర్ని ఈ బిర్యానీ పైన తగినంత మోతాదులో వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను జాలి గంటెను పట్టుకొని వాటర్ని దానిపై వేస్తాను. ఎంత అంటే ఇప్పుడు వంపుకున్న దాంట్లో సగం అన్నమాట. సగం వాటర్ని నేను జాలి గంటెతోటి అలా పెట్టి మొత్తం బియ్యం పైన వేసుకుంటున్నాను, అన్నం పైన వేసుకుంటున్నాను. అలా వేసుకుంటే అన్నం మెత్తగా అవుతుందా అనుకుంటారేమో, ఏం కాదు. 70% ఉడికించుకుంటే వాటర్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. 50% ఉడికించుకున్నాం కాబట్టి వాటర్ వేసుకోవచ్చు. తర్వాత స్టవ్ పైన రొట్టెలు చేసుకునే పెనం ఉంటుంది కదా, దాన్ని లేకపోతే నాన్ స్టిక్ పెనం అయినా సరే, మీతో ఏది ఉంటే అది స్టవ్ పై ఉంచుకోండి. దానిపై అన్నం గిన్నెను పెట్టండి. దీన్నే దమ్ పెట్టడం అని అంటారు. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది, కాకపోతే ఎవరైనా తెలియకపోతే వాళ్ళకి చెప్దామని చెప్తున్నాను. తర్వాత పుదీనా కొత్తిమీరను బాగా కడిగి దానిపై వేయాలి. అన్నంపై పుదీనా కొత్తిమీర వేశాక వేగిన ఆనియన్స్ని కూడా దానిపై వేసుకోవాలి. ఇది ఇంకా లాస్ట్ బిర్యానీకి పైన గార్నిషింగ్ చేయడం లాంటిది. తర్వాత ఫుడ్ కలర్, మీతో ఫుడ్ కలర్ లేకపోతే పసుపును కూడా కొద్దిగా వాటర్లో కలిపి దానిపై వేసుకోవచ్చు. చివరిగా నెయ్యి అనేది మీ ఆప్షన్, తినాలనుకుంటే వేసుకోవచ్చు, లేదు అనుకుంటే వేసుకోకండి. తర్వాత దీన్ని మూత పెట్టుకొని దానిపై ఏదైనా బరువును పెట్టుకొని వదిలేయాలి. అలా 15 మినిట్స్ పాటు మూత పెట్టేసి దానిపై నేనైతే రొట్టెల పీట ఉంటుంది కదా, ఆ బరువుని పెడతాను. చాలామంది పిండిని గిన్నె చుట్టూ పెట్టి దానిపై ప్లేట్ పెడతారు. ఇంకా నేనేం అలా చెయ్యను. ఇలా పెట్టుకుంటే కూడా మనకు ఆవిరి అనేది బయటికి పోకుండా ఉంటుంది. చూస్తున్నారు కదా, 15 మినిట్స్ తర్వాత ఎంత మంచి కలర్లో కనిపిస్తుంది కదా బిర్యానీ. ఇప్పుడు చూడండి, నేను గంటెతో కలిపి చూపిస్తాను. మంచి కలర్ఫుల్తో బిర్యానీ, చూడడానికి కూడా తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ మా ఛానల్లో పోస్ట్ చేశాను. ఆ వీడియోస్ని అన్నిటినీ చూసి మమ్మల్ని ఆదరిస్తూ ఉండండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే మా